కాకినాడలో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. వారిలో ఇద్దరు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ ఎలియాస్ తిరుపతి సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వాళ్ళుగా గుర్తించారు. కాకినాడలో ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వచ్చినట్టు సమాచారం. కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రంపచోడవరం అడవుల నుంచి కాకినాడ జిల్లాకు వచ్చినట్టు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ మనం కాకినాడలో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. వారిలో ఇద్దరు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ ఎలియాస్ తిరుపతికి సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వాళ్ళుగా గుర్తించారు. ఇక కాకినాడలో ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వచ్చినట్టు సమాచారం. కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రంపచోడవరం అడవుల నుంచి కాకినాడ జిల్లాకు వచ్చినట్టుగా గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్. థ్యాంక్ యూ. ఏవైతే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అతని భార్య రాజేతో పాటు నలుగురు మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ హతమార్చిన ఘటన అందరికీ తెలుస్తుంటే, ఇటువంటి నేపథ్యంలో చెప్పుకుంటే ఈ ఘటన జరిగిన అనంతరం రంపచోడవరం దిగిజి ప్రాంతం నుంచి నగరానికి బయలుదేరిన మావోయిస్టులు చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఎక్కడికెక్కడికి ఈ కాకినాడ సంబంధించి ఏపీలో మావోయిస్టుల్ని పోలీసులు అయితే వేట అయితే కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు చూసుకుంటే కాకినాడలో సంబంధించి నలుగురు మావోయిస్టులను అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి. వీటిలో కూడా ఎవరైతే సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్న దేవజీ సెక్యూరిటీ గార్డులుగా ఇద్దరు ఉన్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే వీరంతా కూడా ఏవైతే ఈ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో వీరి నలుగురిని కూడా అదుపులో తీసుకుని అయితే ఇప్పటికే పోలీసులని వీరు అదుపు చేసుకుని వీరిపై కూడా పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి దీనికి అంటే వారి దగ్గర ఉన్న ఆయుధాలు కూడా స్వాధీనం చేసి తెలుస్తుంది. అయితే వీరంతా కూడా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి కాకినాడకి జిల్లాకు వచ్చి తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చిన సమాచారం మేరకు ఎక్కడికెక్కడికి ఈ మావోయిస్టులకి జల్లిడైతే పట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టులకు సంబంధించి 5 జిల్లాలలో కూడా ఈ మావోయిస్టులకి సంబంధించి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఏపీలోకి సంబంధించి 5 జిల్లాల్లో కూడా ఈ తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, ఏలూరు, కాకినాడ జిల్లా, అల్లూరు జిల్లాలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ సోదాల్లో భాగంగా ఈ కాకినాడ జిల్లాలో సంబంధించి ఈ సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో ప్రస్తుతం అయితే నలుగురిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే వీరిలో కూడా అంటే వీరెవరు అనే దానిపై అయితే పోలీసులు అయితే మరికొద్ది సేపట్లో అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడించే పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే మావోయిస్ట్ సంబంధించి మావోయిస్ట్ గా ఉన్న అంటే ఇప్పటికే అంటే ఈ రోజు జరిగిన ఈ అల్లూరు సీతారామ జిల్లాలో జరిగిన ఘటనపై అయితే 6 ఎన్కౌంటర్ ఘటనలో ఇప్పటికే ఎవరైతే మీ మావోయిస్టులు అయితే నగరబాటు పట్టే పరిస్థితి కనబడని చెప్పి ప్రధానంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజేష్.